మరొకసారి మీ అందరితో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. was here, I think, a year and a half ago. ఒక సంవత్సరంన్నర క్రిందట నేను మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని కలుసుకున్నాను. It's good to be part of this church covenant service. ఈ యొక్క సంఘ నిబంధన ఆరాధనలో పాలిభాగస్తున్నవడం నాకు చాలా where సంతోషంగా ఉంది. I heard that few of you are going to covenant together to become part of the Trinity Bible Church. ట్రినిటీ బైబిల్ చర్చ్లో పాలిభాగస్తులుగా ఉండటానికి కొంతమంది నిబంధన చేయడానికి సిద్ధపడుతున్నాను అని విన్నాను. It's very important to know what makes a church and why a covenanting together is important as part of the local church. స్థానిక సంఘంలో పాలుభాగస్తులమై ఉండట అంటే ఏంటో, మరియు దానికి నిబంధన చేయడం అనేది ఎందుకు ప్రాముఖ్యమో తెలుసుకోవడం అనేది చాలా అవసరం. So I'll give you a very simple example of what a covenant is for a church. సంఘ నిబంధన అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. A covenant and a doctrinal statement for a church is like a brake for the car. సంఘ నిబంధన మరియు విశ్వాస ప్రమాణం అనేది ఒక కార్కి బ్రేక్ లాంటిది. It causes you to slow down. అది మనల్ని నెమ్మది చేస్తుంది, నెమ్మదిపరుస్తుంది. If you don't have that, your car will go in high speed, and when you want to stop, you can't stop the car, and a crash or an accident is guaranteed. కార్కి ఏ విధంగా అయితే బ్రేక్ లేకపోతే అది వేగంగా వెళ్ళిపోయి ఆపడానికి సాధ్యపడదో, అలాగే సంఘ నిబంధన విశ్వాస ప్రమాణం అనేది అంత ప్రాముఖ్యమైనది. So these documents are like those brakes that although you will slow down, you will not run into trouble. Now this will keep you in a shape, this will keep the vehicle safe in the journey. ఈ విశ్వాస ప్రమాణము నిబంధన అన్నది కార్ని ఏ విధంగా అయితే బ్రేక్ నిదానింపజేస్తుందో, ఆపివేస్తుందో, లేకపోతే క్షేమంగా ఉంచుతుందో, సంఘ నిబంధన కూడా అలాంటిది. So you enjoy speed or you enjoy safety? మనం సాధారణంగా వేగాన్ని ఇష్టపడతామా లేకపోతే క్షేమాన్ని ఇష్టపడతామా? Many times in the highways, government will place a notice that is a kind of a rhyming notice. It will say, speed thrills but kills. అనేక సార్లు మనం హైవే మీద కూడా చూస్తూ ఉంటాం, వేగము సంతోషాన్ని ఇస్తుంది కానీ అది చంపుతుంది, లేకపోతే అలాంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం. And these days churches also want speed. ఈ దినాల్లో కూడా స్థానిక సంఘాలకు వేగం కావాలి. Because it thrills. There is thrill in speed. ఎందుకనంటే ఆ వేగము మనకి సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. But then it kills also. కానీ అదే సమయంలో అది ప్రమాదకరం. So a covenant is kind of a safeguard for a church. కాబట్టి సంఘ నిబంధన అన్నది మనకు భద్రతనిచ్చేది. Those who are joining or agreeing to this statement of faith or agreeing to this covenant. ఈ యొక్క విశ్వాస ప్రమాణమునకు మరియు నిబంధనకు ఎవరైతే వారు ఒప్పుకుంటున్నారో, and you are going to say that we are going to keep ourselves a small body of Christ safe. మేము మా యొక్క స్థానిక సంఘముగా ఈ కొద్ది దేవుని శరీరాన్ని క్షేమంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. It will make sure that you grow gradually. మీరు నెమ్మదిగా ఎదగడానికి సహాయం చేస్తుంది. It will make sure that your growth will not be so rapid, but your growth will be healthy and gradual. మీ యొక్క ఎదుగుదల అనేది వేగంగా మాత్రమే కాదు కానీ నెమ్మదిగా, ప్రశాంతంగా, లోతుగా ఉండేటట్లు సహాయం చేస్తుంది. Many years ago when I was in school, చాలా సంవత్సరాల క్రితం నేను స్కూల్లో ఉన్న సమయంలో my parents wanted to plant a mango sapling. మా తల్లిదండ్రులు ఒక మామిడికాయ మొక్కను నాటాలనుకున్నారు. Back in my place, mango trees are not very popular. I know that you stay very close to a place where it's very famous for mangoes, right? మీరుంటున్న స్థలంలో మామిడికాయ చెట్లు మీకు చాలా రోజు కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ చూసిన పక్కన ఉన్నాయి. కానీ నేను పెరిగిన చోట మామిడికాయలు పెంచడం అనేది సాధ్యపడదు. I come from a place where mango trees are not very popular. The coconut and banana are very popular there. నేను పెరిగిన చోట కొబ్బరికాయ చెట్లు, తర్వాత అరటి పళ్ళ చెట్లు చాలా ఎక్కువగా పెరుగుతాయి. So my parents wanted to have a mango sapling.
అయితే నా తల్లిదండ్రులు మామిడికాయ మొక్కను పెంచాలనుకున్నారు. So they found a guy one day and who brought a guy who comes in a cycle and sell all these saplings. They found one day a person like that. సో అలా ఒక దినము సైకిల్ మీద మొక్కలు అమ్ముకుంటున్న వెళ్తున్న ఒక వ్యక్తిని చూశారు. So they told him that they want a mango sapling to plant in the backyard. వారు ఇక్కడ ఒక మామిడికాయ మొక్కను నాటడానికి మా వెనక ఉన్న పెరడులో అని వారు అడిగారు. So he said he has few varieties of mango saplings. Few varieties of mango. అక్కడ అతని దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయి. And he said one will be like you need to wait for around 8 to 10 years to have the fruit, and another will be around 2 years. Just 2 years it will begin to bear fruit. రెండు రకాల మొక్కలు ఉన్నాయి. ఒకటేమో 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది దానికి ఫలం రావడానికి, మరొకటేమో 2 సంవత్సరాల్లో ఫలం వస్తుంది. ఏది కావాలి? So naturally my parents said 2 years. మా తల్లిదండ్రులు 2 సంవత్సరాల్లో పెరిగేది కావాలి అని కోరుకున్నారు. So they got that. ఆ యొక్క మొక్కను We తీసుకున్నారు, planted. వారు దాన్ని నాటారు. We were so happy. Only 2 years we had to wait to get the fruit. ఒక 2 సంవత్సరాల్లో ఫలం వస్తుందని చాలా సంతోషంగా ఎదురు So చూస్తున్నారు. I was in school in those days, so I have to come every day in the evening and water that sapling and put some fertilizer for the mango sapling, and I did it very happily. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దానికి నీరు పోయడం, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవ్వడము, చాలా సంతోషంగా నేను ఆ పని So చేసేవాడిని. 1 year went like that. అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత So I'm very happy that 1 year is gone, only 1 more year to wait. ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకొక సంవత్సరంలో నేను ఫలం చూస్తానని చాలా The సంతోషంగా second year ఉన్నాను. also got over, రెండో సంవత్సరం కూడా అయిపోయింది, and there was no sign of any flowers in the tree at all. కానీ ఆ చెట్టుకి ఎక్కడ కూడా ఏ పూలు కానీ ఏమీ కనిపించడం లేదు. But the tree really grew so rapidly in 2 years' time. కానీ చెట్టు మాత్రం ఆ మొక్క మాత్రం చాలా వేగంగా పెరిగింది. Lots of beautiful branches and greenish leaves. చాలా చక్కని కొమ్మలు, తర్వాత పచ్చటి ఆకులు ఆ చెట్టుకు ఉంటాను నేను Those are గమనించాను. symptoms and signs that the tree really drank all the water and took all the fertilizer. అది దేనికి గుర్తంటే చక్కని నీటిని సంపూర్తిగా తీసుకుంది, దాంతోపాటు ఆ పదార్థాలన్నింటినీ అవి తీసుకుంది, But no flower. కానీ ఫలము లేదు. So we told ourselves maybe 2.5 years. అయితే మేము అనుకున్నాం మేబీ ఒకవేళ 2.5 సంవత్సరాల తర్వాత ఫలం కనిపిస్తుందేమో. Well, it became third year and no flower. మూడో సంవత్సరమైనా ఏ ఫలం లేదు. And it became 5 and no flower, no fruit. 5 సంవత్సరాలైనా పువ్వు లేదు, ఫలము లేదు. It became 10 years, no flower, no fruit. 10 సంవత్సరాలైనా ఏ పువ్వు పూయలేదు, ఫలము లేదు. We never had a single fruit from that tree at all. ఆ చెట్టు నుంచి ఒక్క ఫలం కూడా మేము పొందుకోలేదు. My father waited for 12 years, then we cut down the tree. 12 సంవత్సరాలు మా తండ్రి గారు వేచి ఉండి ఆ చెట్టుని నరికి పారవేశారు. It grew very rapidly, చాలా వేగంగా ఎదిగింది, but yielded no fruit at all. కానీ ఏ ఫలాన్ని ఇవ్వలేదు. We thought on that day when we bought a sapling, we could have gone for that ordinary 8 to 10 year waiting. It would have yielded some fruit. అప్పుడు మేము అనుకున్నాం, అయ్యో ఆ 2 రకాల్లో 8 నుంచి 10 సంవత్సరాల్లో పెరిగి ఫలం ఇచ్చే ఆ మొక్క మంచిదై ఉండేదేమో తీసుకుంటే అని ఆలోచించి బాధపడ్డాం. We wanted everything quickly. We want to eat in 2 years' time, and therefore we went for a hybrid variety. And the hybrid varieties always will cheat you, will deceive you. అయితే మేము వేగంగా ఫలం పొందుకోవాలని హైబ్రిడ్ వెరైటీ కోరుకున్నాము, కానీ అది మోసపూరితమని తర్వాత అర్థమైంది. And it's true of a church also, a local church also. స్థానిక సంఘంలో కూడా అది వాస్తవికమైనది. There's always a temptation for rapid growth. మనం వేగంగా అభివృద్ధి చెందాలనే ఒక శోధన మనకుంటుంది. We want to grow speed. We want to become big, and we want to have instant fruit and everything. But often that rapid growth doesn't yield in any fruit. వేగంగా పరిణితి చెంది, వేగంగా అభివృద్ధి చెంది గొప్ప ఫలాన్ని పొందుకోవాలి, బాగా ఎదగాలి అనే ఆలోచన, వ్యాప్తి చెందాలనే ఆలోచన ఉంటుంది, కానీ చాలాసార్లు ఆ వేగము ఫలాన్ని ఇవ్వదు. To be slow is not always bad. నెమ్మదిగా ఉండటం అనేది తప్పు కాదు. To grow slow is not always bad. నెమ్మదిగా ఎదగడం అనేది ఎప్పుడు కూడా తప్పు కాదు. What matters the most is to yield the fruit. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఫలాన్ని చూడగలగడం. You grow in 2 years' time, but no fruit for the next 10 years means it's simply a waste of all the efforts. 2 సంవత్సరాల్లోనే వేగంగా పెద్దగా సంఖ్యాపరంగా ఎదిగి ఏ ఫలము లేకుండా ఉన్నట్లయితే అది వ్యర్థం. These documents that you embrace will make sure that you grow
gradually. ఈ ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో లేకపోతే ఈ విశ్వాస ప్రమాణము ఇది మనం నెమ్మదిగా ఎదగడానికి సహాయం చేస్తుంది. These documents, when you truly with a sense of unity in mind will keep to these documents, it will make sure that your growth may be gradual and slow, but your fruit yielding will be more. మీరు ఐక్యతతో ఈ విశ్వాస ప్రమాణానికి కట్టుబడి ఉండటానికి తీర్మానం తీసుకుని నెమ్మదిగా ఎదగడానికి తీర్మానం తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ పరిణితిని అభివృద్ధిని మీరు చూస్తారు. This will avoid chaos in the church and bring the church into a sense of order. ఇది సహవాసంలోని గందరగోళాన్ని తొలగించి ఒక క్రమాన్ని ఇస్తుంది. This will tell that all are welcome to worship with us. No distinction, no partiality. All are welcome to worship with us. దీనిలో But ఉన్న then only those who abide with this have a say in the church. ఈ ఈ ఈ యొక్క ప్రమాణము మనకు తెలియజేసే విషయం ఏంటంటే అందరూ ఆహ్వానితులే. దేవుని ఆరాధించడానికి ఆరాధన దినాన అందరూ ఆహ్వానితులే. ఏ పక్షపాతం లేదు దేవుని స్తుతించడానికి కలిసి ఆరాధించడానికి. కానీ సంఘంగా కట్టుబడి ఉన్నవారు మాత్రమే నిర్ణయాలు తీసుకొనగలరు. These days there is a trend that is emerging, especially in the south of India. దక్షిణ భారతదేశంలో ఒక ట్రెండ్ డెవలప్ అవుతా ఉంది. And the trend is like anybody having a problem with one particular church, they will fight in the church and come out of the church. ఆ యొక్క ట్రెండ్ ఏంటంటే ఒక సహవాసంలో నాకు ఏదైనా నచ్చనది ఉంటే వెంటనే వేరొక చర్చ్ని వెతుక్కుని వెళ్ళిపోవడం. Then they will start meeting in their own house and call that as a church. తర్వాత వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు గ్యాదర్ అవుతూ అది కూడా సహవాసమే అని పలుకుతూ ఉంటారు. Then you meet with the person and ask, aren't you going to a church on a Sunday? తర్వాత ఎవరైనా కనిపించి నువ్వు సహవాసానికి చర్చికి వెళ్ళడం లేదా అని అడిగినట్లయితే And he will say, in my house there is a church meeting. అప్పుడు మా ఇంట్లో కూడా సహవాసం ఉందండి, చర్చ్ ఉందండి అని చెప్తారు. Who are the church? కానీ సహవాసం ఎవరు మరి? చర్చ్ He, his wife, 2 children and a servant girl maybe. ఆయన భార్య, 2 పిల్లలు, తర్వాత ఇంట్లో పని మనిషి కావచ్చు. And he will call that's a church meeting in their house. కానీ వారు కూడా ఇది సహవాసం అండి అని చెప్తూ ఉంటారు. And if you ask the person if there is really a church, కానీ ఇది నిజంగా దేవుని సంగమా అని అడిగినట్లయితే and the person generally might quote a verse in the New Testament. నూతన నిబంధనలోని ఏదో ఒక వచనాన్ని ఉటంకించవచ్చు. You know which verse? ఏ వచనమో తెలుసా? 2 Where ముగ్గురు 2 or 3 people are meeting in my name, I am in their midst. 2 ముగ్గురు కూడి ఉన్న చోట వారి మధ్యలో నేను ఉన్నాను అన్న వచనాన్ని వారు చెప్తారు. So me, my wife, 2 children and servant lady, నేను, నా భార్య, 5 that is. 2 పిల్లలు, పనివారు, 5 మేము కూడుకుంటూ ఉన్నాం. So that is church. అది కూడా సహవాసమే కదా. So similarly churches are spreading everywhere, that most of such kind of formation are because they had a problem with some church, they had a fight somewhere and they come out and then they start their own church and they even serve communion service and Lord's table, everything there also. సాధారణంగా ఏదో ఒక సహవాసంలో వారు ఉన్నప్పుడు ఏదో ఒక విభేదమయ్యి వారు బయటికి వచ్చి వారింట్లోనే కూడుకోవడం ప్రారంభించి వారు కూడా ప్రభు బలి ఇవ్వడం కూడా ప్రారంభించి ఇదే సహవాసము అని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. When Jesus said that wherever 2 or 3 people are meeting in my name, I am in their midst, that was in the Gospel of Matthew. At that time the church was not even began on earth. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో 2 ముగ్గురు కూడుకున్న వారి మధ్యలో నేను ఉంటానని చెప్పినప్పుడు అప్పటికి సంఘము ప్రారంభం కాలేదు. It is true that wherever God's people are gathered, even when you are having your family prayer in your homes, God is in the midst of that family prayer. వాస్తవంగా మాట్లాడాలంటే 2 ముగ్గురు కూడిన చోట ఎప్పుడైనా దేవుని నామంలో తప్పకుండా ఆయన వారి మధ్యలో ఉంటారు. అది కుటుంబ ప్రార్థనలో అయినా సరే. But that doesn't make the family prayer a church. కానీ కుటుంబ ప్రార్థన సహవాసము చర్చ్ కాలేదు, సంఘము Family కాలేదు. prayer is simply family prayer. It is not the gathering of the church. కుటుంబ ప్రార్థన అనేది కుటుంబ ప్రార్థనే, అది సహవాసం కాదు, చర్చ్ Although కాదు. God is there in the family prayer. అవును, దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. So the question is very important. It is very important to answer this question: what makes a group a church? అయితే మనం ప్రశ్న ఒకటి అడగాలి. అసలు సహవాసం అనగా ఏంటి? దేవుని సంఘం అనగా ఏమి? Is it right to have 2-3 people just getting together and then call that as a church? 2 ముగ్గురు సాధారణంగా కలుసుకుంటూ దేవుని పేరిట అది సహవాసం అని పిలిస్తే సరిపోతుందా? No, it is not. No, it is never right at all. కానీ అది సరి అయినది కానే కాదు. I pastor a church.
నేను ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను. and I lead the family prayer at home. నేను నా ఇంటిలో నా కుటుంబ ప్రార్థన నడిపిస్తాను. But there are certain things I do only in the church and not in the family prayer. కొన్ని విషయాలు కేవలం సహవాసంగా కూడుకున్నప్పుడు సంఘములో మాత్రమే చేస్తాను, I కుటుంబ serve ప్రార్థనలో communion కాదు. service in the church. నేను ప్రభువు బలను సహవాసంలో సంఘంలో But ఇస్తాను. that doesn't mean that I'll take the same communion service and serve in my family prayer in the home. అదే ప్రభు బలను తీసుకుని వెళ్ళి నా కుటుంబ ప్రార్థనలో నేను అందించను. Why can't I do? ఎందుకు అలా చేయకూడదు? Why can't I do that? ఎందుకు నేను అలా Because చేయకూడదు అంటే this is not church. కారణం ఏంటంటే కుటుంబ ప్రార్థన సంఘము కాదు. What makes a church? మరి సంఘం అనగా ఏమి? First of all, church comprises of a group of born again people with a desire to see a local church being established in a particular place. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను అంగీకరించిన, మారు మనసు పొందిన, విశ్వసించిన విశ్వాసుల సమూహము ఒక స్థానిక ప్రదేశంలో స్థానిక సంఘంగా ఉండుటకు నిర్ణయించుకున్న గుంపు. That group must be born again and also baptized in the name of the Father, Son and the Holy Spirit. ఆ గుంపు విశ్వాసముంచి బాప్తిస్మం ద్వారా తమ విశ్వాసాన్ని ప్రకటించి గుంపుగా ఏర్పడుట. It can be a group of 5-6 people. Numbers really matter. ఐదుగురైనా కావచ్చు, ఆరుగురైనా కావచ్చు, సంఖ్య ప్రాముఖ్యం కాదు. And then that group must gather in a place and start worshiping and try to reach out in that particular locality. ఆ గుంపు దేవుని నామం పేరిట వారు ఆరాధిస్తూ కూడుకుంటూ ఆ యొక్క స్థానిక ప్రదేశంలో వారు వ్యాప్తి చెందడానికి ప్రయత్నించడం. And as they begin to worship in the place and see that the Lord is bringing few more people into their congregation, they must answer the question, who is going to lead them? వారు అలా కూడుకుంటున్న సమయంలో వారు వృద్ధి అవుతున్నప్పుడు ఈ యొక్క సహవాసాన్ని నడిపించగలిగింది ఎవరు అని వారు And the ఆలోచించుకోవాలి. scriptural leaders are clearly mentioned in the Bible, elders and deacons. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడింది పెద్దలు, పరిచారకులు. That small group must recognize their own elders and their own deacons. ఆ స్థానిక సంఘము, ఆ గుంపు వారి పెద్దలను మరియు పరిచారకులను వారు నిర్ణయించుకోవాలి. They must recognize them as their leaders who will lead that congregation. వారి నాయకులుగా వారు గుర్తించి వారిని నడిపించడానికి వారిని చూడగలగాలి. That group must recognize them and install them into the service to lead that group. ఆ గుంపు వారిని నడిపించడానికి వారు తీర్మానం తీసుకుని All వారు ముందుకు husbands రావాలి. leading the family prayer cannot become the leaders of the church. అందుకే నేను కుటుంబ ప్రార్థన సహవాసం కాలేదు, సంఘం కాలేదని చెప్పాను. That is, you can be the leader of the family prayer, but not the leader of the church, simply because you lead the family prayer. నువ్వు కుటుంబంలో నీ యొక్క కుటుంబ ప్రార్థన నడిపించిన కారణాన సహవాసంలో నువ్వు నాయకుడు కాలేవు. And having accepted that leaders, they must define themselves. వారు అంగీకరించబడిన తర్వాత తమ్మును తాము నిర్వచించుకోవాలి. This document defines you. ఈ యొక్క డాక్యుమెంట్ లేకపోతే విశ్వాస ప్రమాణము Who you are. సంఘము as- ఏంటో ప్రకటిస్తుంది. Who you are as Trinity Bible Church is defined by this document. ట్రినిటీ బైబిల్ చర్చ్ అంటే ఏంటో అనే నిర్వచనం ఈ డాక్యుమెంట్ నీకు ఇస్తుంది. Another church in Gannavaram may have a different way of defining themselves. ఈ యొక్క స్థానిక ప్రదేశంలో ఉన్న వేరొక సంఘము తాము వేరొక విధానంలో నిర్వచించుకోవచ్చు. They may have statements that are different from your statements. ఈ స్థానిక సంఘం యొక్క విశ్వాస ప్రమాణమునకు వేరొక విధంలో ఉండి That's ఉండవచ్చు. the way they defined. వారు తమను నిర్వచించుకునే విధానం But అది. Trinity Bible Church has defined yourselves in this manner. కానీ ట్రినిటీ బైబిల్ చర్చ్ నిర్వచనము ఇలాగుంటుంది. So the group defining themselves as who they are is very important. కాబట్టి స్థానిక సంఘము వారు ఎవరో నిర్వచించుకోవడం అనేది So born వాక్యానుసారం. again group of people with a vision to see a local church. రక్షించబడిన సమూహము స్థానిక సంఘంగా కూడుకొనుటకు తీర్మానించుకున్న The సంఘము, born again group also are immersed in baptism. ఆ రక్షించబడిన జనాంగము బాప్తిస్మం ద్వారా తమ విశ్వాసాన్ని ప్రకటించి They have then recognized their own leadership, వారు తమ నాయకులను గుర్తించి and then they have defined themselves by way of what you call as a statement of faith or a covenant document. విశ్వాస ప్రమాణము సంఘ నిబంధన ద్వారా వారు ఎవరో నిర్వచనం ఇస్తున్నారు. Then that group can call themselves as a local church. అప్పుడు ఆ గుంపు స్థానిక సంఘముగా పిలువబడుతుంది. It can be a group of 10 people, doesn't matter. ఒక 10 మంది ఉండొచ్చు,
After this, they can begin to serve the communion, do baptism. ఆ తర్వాత ప్రభువు బలను వారు ఇవ్వడం, బాప్తిస్మం ఇవ్వడం. There is an order placed in the scripture for a church to be church. లేఖన భాగంలో సంఘము అనుటకు ఒక క్రమము ఉన్నది. It is not somebody had a fight with the church and went home and started another church. ఒక వేరొక సహవాసంలో విభేదం కలిగి బయటికి వచ్చి సంఘం స్టార్ట్ That is simply చేయడం కాదు. mocking at God and despising his ways. అది దేవునిని వెక్కిరించడం, That is simply disobedience to the scripture. దేవుని యొక్క లేఖనాలకు అవిధేయత చూపించడం. It may be a gathering of believers, but not a church. అది విశ్వాసుల యొక్క కలయిక సమూహం కావచ్చు, కానీ సంఘము కాలేదు. Apostle Paul corrected the Corinthians for that problem. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘాన్ని సరిచేశాడు. The Corinthian church had a beautiful track, but the train went completely wrong. ఆ కొరింథీ సంఘానికి చక్కని రైలు పట్టాలు ఉన్నాయి, కానీ ఆ రైలు వివిధమైన మార్గాల్లో ప్రయాణం It is చేసింది. very important to have a proper track on which the train can go. ఆ రైలు వెళ్ళడానికి సరైన రైలు పట్టాలు ఉండటం అనేది But ప్రాముఖ్యమైనది. the track alone doesn't do the job. కానీ పట్టాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. An engine must pull the compartments. ఆ యొక్క రైలు యొక్క ఇంజిన్ మరియు కంపార్ట్మెంట్స్ అనేవి సరిగా ఉండాలి. And all compartments cannot become the engine. కానీ అన్ని కంపార్ట్మెంట్లు కూడా ఇంజిన్ కాలేవు. If all compartments become the engine, derailment is guaranteed. అన్ని కంపార్ట్మెంట్లు కూడా ఇంజిన్ అయినట్లయితే పట్టాలు తప్పుతుంది. When it comes to the church, the track is the truth of God. సహవాసానికి సంబంధించి ఆ రైలుకు పట్టాలు దేవుని యొక్క వాక్యము. The recognized leadership of the church serves as the engine. ఆ యొక్క The recognized leadership of the church serves as the engine. స్థానిక సంఘము గుర్తించిన ఈ నాయకత్వము ఆ యొక్క రైలుకు ఇంజిన్ గా ఉంటుంది. And the members are the compartments that just goes in order on the track. ఆ సహవాసంలోని సభ్యులు వారు ఆ కంపార్ట్మెంట్స్ గా ఉండి ఆ రైలు బోగీలుగా ఉండి వెంబడిస్తూ And ఉంటారు. the truth serves as the track on which the entire train travels. కానీ ఈ రైలు ప్రయాణించవలసిన ఆ పట్టాలు దేవుని యొక్క వాక్యము. I think now Trinity Bible Church has recognized leaders. స్థానిక సంఘం ఇప్పటికే ట్రినిటీ బైబిల్ చర్చ్ తమ నాయకుల్ని గుర్తించింది. And today, when you sign this document in agreement that will give those compartments, those bogies that are now agreeing to travel on the track. ఇప్పుడు మీరు ఈ దినం ఎవరైతే సంతకము చేసి ఈ విశ్వాస ప్రమాణానికి కట్టుబడి ఉండటానికి మరియు ఆ రైలు భోగిగా ఉండటానికి తీర్మానించుకుంటున్నారో, And the leadership must pull the compartments on the track of God, which is the truth. సంఘ నాయకత్వము ఆ యొక్క రైలుని ఆ పట్టాలు మీద నడిపించవలసిన బాధ్యత ఉంది. So Apostle Paul asked the Corinthians, if all the duty of the body is done by the eye alone, then the body will suffer. The entire duty of the body is done by the ear alone, then the body will suffer. Each members have their own responsibilities. Do that. But in the Corinthian church, the problem was everybody wants to become the preacher and the prophet and a big person. And Paul said that is not the way to run the church. కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒక కన్నే పనిచేస్తే మిగిలిన అవయవాలు పనిచేయకపోతే దానిలో లోపం ఉంటుంది, ఒక చెవియే పనిచేస్తే లోపం ఉంటుంది. కానీ కొరింథీ సంఘానికి ఉన్న లోపం ఏంటంటే ఒక్కొక్కరు వారి పరిమాణం చొప్పున వారి పనిని చేయక అందరూ నాయకులుగా ఉండాలి, అందరూ వాక్యం బోధించాలి, అందరూ నడిపించాలని అందరూ ఇంజన్గా ఉండాలని ప్రయత్నం చేశారు. This last month I was in another city in Andhra, just 300 kilometers away from here. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రలో నేను గత మాసంలో వచ్చాను. So that pastor was talking to me about the challenges that he's facing in the church. ఆ పాస్టర్ గారు నాతో కొన్ని విషయాలు సహవాసంలోని కొన్ని విషయాలు పంచుకుంటూ ఉన్నారు. So he said, Pastor, I have very good people in the church. నా సహవాసంలో మంచి బిడ్డలు ఉన్నారు. But on Sundays, most of my people don't come to the church. కానీ ఆ బిడ్డలు అనేక మంది ఆదివారం సహవాసానికి రారు. So when I asked them why I missed you in the church or why you are not in the church, they will always tell me they went to another church for preaching. మీరు ఎందుకు రాలేదు సహవాసానికి అని అడిగినప్పుడు నేను ఆ ఆదివారం వేరొక సహవాసంలో బోధించడానికి వెళ్ళాను అని చెప్తారు. So then when I asked them, but you are supposed to be here in this church, they will always tell me like, but I went for preaching only. కానీ మీరు మీ స్థానిక సంఘంలో ఉండాలి కదా అని నేను అడిగినప్పుడు వారు నేను వాక్యం బోధించడానికే వెళ్ళాను అని చెప్తారు. I would call that as nonsense. దాన్ని నేను ఎందుకు పనికిరాని విషయం అని చెప్తాను. A
commitment to the local church is so crucial. మన స్థానిక సంఘానికి అంటుకట్టబడి ఉండటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. No, you can preach. I am not against that. If God has enabled you to be a preacher, given that gift of preaching, there's nothing that should stop you from doing that. ఒకవేళ దేవుడు వాక్యాన్ని బోధించే శక్తి మీకు ఇస్తే బోధించడం అనేది మంచి విషయమే. Once you commit yourself to a local body of Christ, then on the day when the church gathers to meet, as much as possible, it is the duty to be there because presence itself is a ministry. కానీ ఆదివారం దినన ప్రభువు దినమున నీవు దేవుణ్ణి విశ్వసించిన వాడుగా స్థానిక సంఘానికి అంటుకట్టబడిన వాడుగా నీవు ఇక్కడికి వచ్చుటయే పరిచర్యలో భాగం. I am a person who is also very closely associated with a ministry called Evangelical Union. They call that as commonly as EU ministries. నేను UESI EU. నేను కూడా యుఈఎస్ఐ EU మినిస్ట్రీకి చాలా అనుబంధం కలిగిన వ్యక్తిని. See, it's a wonderful ministry. అది చక్కటి పరిచర్య. And many things that I am not able to do, they are doing. See, I can't easily go into a college campus or university campus, but they go into college campus and university campus. It's a tremendous ministry. నేను కాలేజ్ క్యాంపస్లోనికి వెళ్ళలేను, వారు వెళ్ళగలరు, చాలా మందిని వారు రీచ్ అవ్వగలరు. But UESI EU is not a church, it's a para-church organization. కానీ యుఈఎస్ఐ అనేది సంఘము కాదు, అది సంఘముతో అనుబంధము కలిగిన పరిచర్య. So therefore, every time a UESI EU ministry invites me to speak in their meeting, I always ask them the days of the week when the meeting is going on. అయితే వారు నన్ను బోధించడానికి పిలిచిన ప్రతిసారి, EU వాళ్ళు నన్ను బోధించడానికి పిలిచిన ప్రతిసారి నేను ఏ రోజు అని తప్పక అడుగుతాను. So if they are going to tell me like it is Friday, Saturday, Sunday, then I will tell them I will be there for Friday and Saturday, but off on the Saturday night, will not speak there on a Sunday. నేను ఒకవేళ శని ఆదివారాన దినాన మీటింగ్స్ అయితే శుక్రవారం శనివారం నేను ఉండగలను, కానీ ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను రాలేను అని వారికి చెప్తాను. Sometimes they will immediately tell me, "Oh pastor, but Sunday morning we will have a worship service there also," they will say. అప్పుడు వారు ఏం చెప్తారంటే ఆదివారం మాకు కూడా అక్కడ ఆరాధన ఉంటుంది. But I will tell them, yeah, you can have a worship service, but that is still not a church. ఒకవేళ మీరు ఆరాధన కలిగి ఉంటారేమో, కానీ అప్పటికీ అది సంఘము కాలేదు. It's a ministry of evangelism. That's great. అది సౌవార్తీకరణ పరిచర్య, చాలా గొప్ప పరిచర్య. That is not a church. కానీ EU అనేది సంఘం కాలేదు. Sunday mornings, kindly excuse me that I need to get back to a local church where I am part of and I have to be there. And so many EU-USA meetings, I used to leave on a Saturday evening and just get back to the church, but never ministered there on a Sunday. నేను శనివారం సాయంత్రమయ్యే సమయానికి అక్కడ ముగించుకొని నా స్థానిక సంఘానికి వెళ్ళి అక్కడ ప్రభువుని ఆరాధించడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్ప ఆదివారం అక్కడ బోధించడానికి నేను ఒప్పుకోను, ఇష్టపడను. I don't know about EU-USA here, but there are certain places where they even serve a communion service on a Sunday, and they have no business whatsoever to serve a communion service on a Sunday at all. ఇక్కడ ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ కొన్ని ప్రాంతాల్లో EU పరిచర్య వాళ్ళు ఆదివారం కూడుకున్నప్పుడు వారు ప్రభువు బల్లను కూడా ఇస్తారు, కానీ వారికి ప్రభువు బల్ల ఇవ్వడానికి ఏ అధికారం లేదు. Do I respect that ministry? Yes, with all my heart I respect that ministry. ఆ పరిచర్యను నేను గౌరవిస్తానా? నా హృదయం అంతటితో నేను గౌరవిస్తాను. Do I pray for that ministry and support that ministry? Yes, with all my heart I pray for them, I support that ministry. నేను ఆ పరిచర్య గురించి ప్రార్థిస్తానా, సహకరిస్తానా? నా హృదయం అంతటితో నేను ప్రార్థిస్తాను. Do I preach there? Do I participate in their ministry? Yes, I preach there. I participate in the ministry because they preach the biblical gospel. నేను పాల్గొంటానా వారి పరిచర్యలో? అవును, పాల్గొంటాను. అక్కడ నేను బోధిస్తాను. వారు వాక్యానుసారమైన సువార్తను ప్రకటిస్తున్నారా? అవును. But does that mean I will nod my head if they try to become a church? No, I will not nod my head if they ever try to become a local church, because they are not a local church. కానీ EU అనేది వారు సంఘంగా ఉండాలని ప్రయత్నించినట్లయితే దానికి నేను ఆమోదం తెలియజేస్తానా? కానే కాదు. వారు స్థానిక సంఘం కాలేరు. So one of the ways for me to communicate that message is to tell them, I will come, I will preach, I will minister, but if it gets into a Sunday, then I am not
to the extent now they have almost agreed with me that there are certain ministries that certain times they have made meetings like they will start on a Thursday, Friday, Saturday will be the last day. They finish it and allow me to go back to my local church. అయితే కాలక్రమేణా వారు కూడా నన్ను ఆహ్వానించినప్పుడు గురు శుక్రు శని దినాల్లో మీటింగ్స్ పెట్టుకొని ఆదివారం సాయంత్రం శనివారం సాయంత్రం నన్ను పంపించి వేస్తారు. And that's applicable for everyone who is part of a local church. మనందరికి కూడా అది అన్వయించుకోదగిన విషయం. It doesn't matter whether you are a pastor or not. నువ్వు సంఘ కాపరువైనా కాకపోయినా, You may be involved in many other ministries. That is fine. నువ్వు అనేక పరిచర్యలో నువ్వు పాలుభాగస్తుడివై ఉండొచ్చు, మంచిదే. You may do evangelism. నువ్వు సువార్థీకరణ చేస్తూ You may ఉండొచ్చు. run a small Bible study group. నీకు ఒక చిన్న బైబిల్ స్టడీ గుంపు None ఉండవచ్చు. of those things are wrong. అవన్నీ తప్పు అని నేను అనడం But లేదు. a commitment to the local church means on the day of the week when the local church meets to worship, it is your duty to present there and serve there. కానీ ప్రభువు దినాన్న స్థానిక సంఘంతో అంటుకట్టబడి కలిసి ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తూ ఇతరులకి పరిచర్య చేయడం And అనేది this వాక్యానుసారం. document calls you to do that. ఈ యొక్క పేపర్, ఈ యొక్క డాక్యుమెంట్ ఆ విషయాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. If you have agreed to the statement of faith and the covenant that is written here, then to this small congregation you have a responsibility, you have a duty, and the biggest of all is to be present, because presence itself is a ministry. ఈ విశ్వాస ప్రమాణమును సంఘ నిబంధనను నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుని యొక్క సహవాసానికి అంటుకట్టబడి ప్రభువు దినాన ఇక్కడ కనిపించడం అనేది నీ జీవితంలో అత్యంత ఉన్నతమైన విషయం. You don't have to preach always in order to minister to someone. నువ్వు స్థానిక సంఘంలో ప్రతిసారి వాక్యాన్ని బోధించిన అవసరం లేదు ఇతరులకి సేవ You చేయడానికి. don't have to be up on the stage every time to minister to someone. ప్రతిసారి ఇక్కడ వేదిక మీదకి వచ్చి నువ్వు పరిచర్య చేయవలసిన అవసరతే లేదు. You can be present, and your presence itself can become a ministry to others. నువ్వు సహవాసముగా కూడుకొనుట మానక వచ్చినట్లయితే నీ రావడమే పరిచర్యలో All పాలుభాగస్తుడు. doesn't have to speak. All doesn't have to speak, అందరూ మాట్లాడవలసిన అవసరం లేదు, but all have to be present. కానీ అందరూ వచ్చుట And in ప్రాముఖ్యమైనది. that presence, there is a tremendous ministry going on. ఆ యొక్క వచ్చుట ద్వారా చక్కటి పరిచర్య జరగడం మనం The గమనిస్తాం. history of the church, especially the Protestant church, one thing that the church has forgotten is that we have forgotten that sometimes the best ministries are done in complete silence, simply by the physical presence. We have completely forgotten that power. మన ప్రొటెస్టెంట్ సంఘంలో ముఖ్యంగా మనం అర్థం చేసుకున్న లేకపోతే మరిచిన ఒక విషయం ఏంటంటే ప్రాముఖ్యమైన పరిచర్య కొన్నిసార్లు మనం నిశ్శబ్దంగా కూడుకొనుట ద్వారానే జరుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. In cities like Bangalore, young people don't come to the church if they can't carry a guitar or a drum set or anything and come up to the stage and play and do all those things. They simply can't come and sit in the church, worship, listen and serve. That they will come to the church only if they can carry something and come. బెంగళూరు లాంటి సిటీస్లో యవనస్తులు దేవుని యొక్క సహవాసానికి రావాలంటే ఏదో ఒక పరిచర్యలో పాలిభాగస్తుడు అయితేనే, ఏదో ఒకటి తీసుకుని వస్తేనే అక్కడ పాలిభాగస్తుడు అయినట్లు వారు భావిస్తారు. అంతేగాని కేవలం వచ్చి సహవాసంలో పాలిభాగస్తుడై ఉండుటయే పరిచర్య అని వారు Now, అర్థం is it చేసుకోరు. good to play a musical instrument? Yes. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం మంచిదా అంటే అవును. But is that the only way to be part of the church? No. కానీ సంఘ సహవాసంలో పాలుభాగస్తులై ఉండే విధానం అదొక్కటేనా? కాదు. We don't go to a church in order to play musical instrument, but as we worship in the church, if there is an opportunity to play, then we make use of the opportunity. మనం సహవాసానికి వచ్చేది ఆ యొక్క పరికరాన్ని ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడం కోసం కాదు, కానీ దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం ఉపయోగకరమా? తప్పకుండా నేను సహకరిస్తాను. That's the problem that many young people today decide on a church based on whether I can play a musical instrument there or not. Oh, that's a wrong way to begin. చాలా మంది ఏమనుకుంటారంటే నేను సహవాసంలో ఏదైనా చేయగలిగితే అప్పుడు ఆ సహవాసానికి వెళ్తాను, కానీ అది చాలా తప్పుడు ఆలోచన. When opportunities are there, use it, but don't stay in the church for opportunities. అవకాశాలు ఉంటే దాన్ని వినియోగించుకోండి సహవాసంలో, కానీ అవకాశాల కోసం సహవాసాన్ని వెతుక్కోవద్దు. Sometimes the best ministry that you are doing is your presence, and you don't know the power of your presence and what it is doing for others. కొన్నిసార్లు మీ యొక్క వచ్చుటయే హాజరవుట మీ ప్రెజెన్సే
గొప్ప పరిచర్య ఏమీ చేయకపోయినా I don't దాని know. ద్వారా ఎంత గొప్ప శక్తి పరిచర్య జరుగుతుందో మనం గమనించలేం. I don't know whether you have experienced this here in this church or not, but back in Bangalore, in my church, many times, the church missed not those who really speak and do a lot of activism, but there are people who just come, sit, smile, talk, and go. If on a Sunday they are missed, the whole congregation will ask, where is that auntie? Where is that uncle? She has done nothing in the church. She has spoken nothing. She never even delivered a single sermon. But when the person is not there, the church will ask, where is she today? Because she has been missed in the church. The presence is not there. People are missing. చాలాసార్లు వాక్యం బోధించేవారు లేకపోతే ఫ్రంట్ లైన్ పరిచర్లో ఉండేవారు రాకపోతే ఎక్కువ మంది అడగరేమో కానీ కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైతే ప్రోత్సాహంగా ఉంటూ దేనిలో పాల్గొనకపోయినా వారు వచ్చుట, వారు చక్కగా ఇతరుల్ని ప్రోత్సహించుట, నవ్వుట, మాట్లాడుట, ప్రోత్సహించుట ఇవన్నీ చేసేవారు ఒక్క వారం రాకపోయినా ఆ ఆంటీ ఆ అంకుల్ ఎక్కడికి వెళ్ళారు, ఇదనో రాలేదేంటి అని అందరూ అడుగుతారు. Because their presence was a blessing. ఎందుకనంటే వారి వచ్చుట అనేది అక్కడ What I లేకపోవడం want అనేది to గొప్ప do for లోటు. the next maybe around 15 minutes or so is, I want to take you through a particular passage in the New Testament. కొద్ది నిమిషాలు మీతో నూతన నిబంధనలోని ఒక భాగంలో నుంచి నడిపించాలని నేను Now ఇష్టపడుతున్నాను. that you are defining yourselves through this document, మీ స్థానిక సంఘం ఏంటో ఈ నిర్వచనం ద్వారా మీరు తెలియజేస్తుండగా my encouragement to you is very simple. నా ప్రోత్సాహం చాలా సింపుల్ది. And the encouragement is this: stay committed to God's method. దేవుని యొక్క విధానానికి అంటుకట్టబడి ఉండు. You are defining yourself is good, but this will not give you success. మీరు నిర్వచించుకునే విధానం ఇది సత్యమే ఉండొచ్చు, కానీ ఇది ఫలితాన్ని ఇవ్వదు. What will give you success as a church is as long as you stay committed to the method of God. దేవుని యొక్క విధానానికి అంటుకట్టబడి ఉండటం ద్వారా నువ్వు ఫలితాన్ని చూస్తావు. The church functions according to a method established by God. As long as you stay committed to the method, you will be successful. If you violate the method, then you might grow. There may be a rapid growth like that mango tree, but the problem is no fruit will be there and it will be a huge disappointment. మీరు దేవుని యొక్క విధానానికి అంటుకట్టబడి ఉన్నట్లయితే ఫలాన్ని చూస్తారు. ఒకవేళ వేగంగా అభివృద్ధి కోరుకున్నట్లయితే తాత్కాలికంగా అభివృద్ధి కనిపిస్తుందేమో కానీ దేవుని ఫలాన్ని మనం చూడలేము. And as I told you in the beginning, it is far better to grow gradually than to have a rapid growth and have no fruit at all. నేను ప్రారంభంలోనే చెప్పాను, వేగంగా పెద్దగా ఎదగటం కంటే కూడా నెమ్మదిగా ఎదగటం అనేది మంచిది. If I have to board a plane from Vijayawada airport to Bangalore, ఒకవేళ నేను విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకి ఒక ఫ్లైట్ I ఎక్కాలనుకున్నట్లయితే may have 101 emergencies in Bangalore. నాకు చాలా పనులు బెంగళూరులో ఉండవచ్చు. I may want to be there in Bangalore in the next 1 hour's time. నేను ఇంకొక గంటలో బెంగళూరులో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అని But if the తీర్మానించుకున్నట్లయితే air traffic controller is not giving the clearance for the flight, the pilot will delay the takeoff. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకవేళ ఆమోదం ఇవ్వనట్లయితే పైలట్ ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేయడు. If the air traffic controller says the visibility is poor, takeoff will be delayed, the pilot will delay the takeoff. ఒకవేళ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇక్కడ కనిపించడం లేదు కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్పినట్లయితే పైలట్ ఆగవలసిందే. And the worst thing that I can do at that time is to go to the pilot and tell him, in 1 hour's time I need to be in Bangalore, take off the flight. నేను చేయగలిగిన అత్యంత తప్పు పని ఏంటంటే ఆ సమయంలో నేను వెళ్ళి పైలట్ దగ్గరికి వెళ్ళి నేను 1 గంటలో బెంగళూరులో ఉండాలి, నన్ను ఎలా అయినా చేర్చు అని చెప్పడం అత్యంత ప్రమాదకరమైన విషయం. He might take off, ఒకవేళ టేక్ ఆఫ్ అవుతాడేమో, but he take off and crash. ఎక్కి అలా వెళ్ళి మళ్ళీ క్రాష్ అవుతుంది. It is better to land in Bangalore safely 3 hours later than to just take off and crash in Vijayawada itself. తొందరపడి టేక్ ఆఫ్ అవడం కంటే 3 గంటల ఆలస్యమైన నెమ్మదిగా గమ్యాన్ని చేరడం అనేది. See, my emergency does not decide the takeoff of the flight. నా తొందరపాటు ఫ్లైట్ టేక్ ఆఫ్ నిర్ణయాన్ని చేతుల్లోకి తీసుకోలేదు. If there is a need to slow down, the flight must slow down. ఒకవేళ నెమ్మది అవ్వాల్సిన అవసరత వస్తే ఫ్లైట్ నెమ్మది అవ్వాల్సినది. It is far better to have a smooth takeoff and land safely than to hurry get takeoff and crash in
gone. నెమ్మదిగా టేక్ ఆఫ్ అయ్యి నెమ్మదిగా ల్యాండ్ అవడం అనేది క్షేమకరం. అలా కాకుండా తొందరపాటుగా టేక్ ఆఫ్ అయ్యి ఇలా పట్టడం వలన క్రాష్ అవుతుంది. One of the methods that God established for a church to grow is a method called gradually growing. దేవుడు అనుమతించిన లేకపోతే పొందుపరిచిన ఒక విధానం ఏంటంటే సంఘానికి నెమ్మదిగా ఎదుగుట. It is not rapid growth, but gradual growth. అది వేగపరమైన ఎదుగుదల కాదు, నెమ్మది ఎదుగుదల. In the book of Acts, అపోస్తలుల New Testament, కార్యంలో there are 7 times you will find a statement being recorded throughout, a statement getting repeated in the 28 chapters of the book of Acts. ఈ 28 అధ్యాయాల్లో అపోస్తలుల కార్యంలో ఒక మాట 7 సార్లు రావడం మనం గమనిస్తాం. There are 7 times that statement will get repeated. 7 సార్లు ఆ మాట రావడం మనం And I గమనిస్తాం. don't have time to take you to the 7 times because they are appearing in different chapters. ఆ 7 మార్లు ఎలాగ వచ్చిందని వివరించడానికి సమయం సరిపోదు The కానీ phrase is this: ఆ మాట ఇది. and the church increased and grew in numbers. That's the phrase. అయితే సంఘము ఎదుగుతూ సంఖ్యలో ఎదుగుచూ ఉండెను. This phrase will repeat 7 times in the book of Acts. ఈ మాట 7 సార్లు అపోస్తలుల కార్యంలో మనం So గమనిస్తాం. that will indicate what the book of Acts is trying to tell us. The book of Acts is trying to tell us how the early church increased and grew in numbers. That's what the book of Acts is trying to tell us. ఆ మాట ద్వారా ఆదిమ సంఘం ఎలాగూ ఎదుగుచూ ఉండినదో మనకి అర్థమవుతూ వెళ్తాం. But every time that phrase appears, it actually is accompanied by another phrase. ఆ మాట కనిపించిన ప్రతిసారి వారు ఎదుగుచూ సంఖ్యాపరంగా కూడా అభివృద్ధి చెందుచుండిరి అన్న మాట కనిపించిన So ప్రతిసారి these 2 phrases go together. దానితో పాటు మరొక మాట కనిపించేది. It would say, the word of God increased and spread, and the church of God increased and grew in numbers. దేవుని వాక్యము అభివృద్ధి చెందుచు ఫలించుచుండెను, సంఘము ఎదుగుచూ ఉండెను. So the church increasing in number is never said in the book of Acts outside of the word of God increasing and spreading. It is the word of God increasing and spreading, and the church increasing and growing in numbers. It always goes hand in hand together. 7 times it is repeated in the book of Acts. అయితే ఈ విషయాన్ని మనం రెండు పొందుపరిచి చూసినట్లయితే వాక్యము ఎదుగుచూ ఉండగా సంఘము సంఖ్యాపరముగా ఎదుగుచూ ఉండెను. So every time the church increases in numbers and grows, the word of God is also increasing and growing. As it increases and grows, the church gradually increases and grows in its numbers. వాక్యము విత్తబడుచూ ఉండగా వాక్యము ఎదుగుచూ ఉండగా సంఘము ఎదుగుతూ ఉండెను. And that church will always grow according to the established method of God. ఆ వాక్యానుసారమైన సంఘము దేవుని యొక్క విధానంలో ఎదుగుతూ ఉంటుంది. It will be a gradual growth. అది నెమ్మది అయిన ఎదుగుదల. So Trinity Bible Church must be ready for a gradual growth, not a rapid growth. ట్రినిటీ బైబిల్ చర్చ్ అనేది నెమ్మదిగా ఎదగడానికి తీర్మానం చేసుకోవాలి, వేగంగా కాదు. And as you gradually grow, you must also commit yourselves to the method established by God. మీరు నెమ్మదిగా ఎదుగుతున్నప్పుడు దేవుడు పొందుపరిచిన ఆ విధానంలోనికి రావడానికి And ఇష్టపడాలి. that method is there in Acts chapter 4 verse 23 onwards. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనంలో మనం ఆ యొక్క విధానాన్ని మనం గమనిస్తాం. Acts chapter 4 verse 23 onwards talks about that method. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనంలో ఆ విధానము మనకు And this తెలియజేయబడింది. method has 5 important things involved in it. ఈ విధానంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం And గమనిస్తాం. these 5 things together tells us what method to which Trinity Bible Church must be committed from this day onwards. ఈ 5 విషయాలు ట్రినిటీ బైబిల్ చర్చ్ స్థానిక సంఘంగా కట్టుబడి ఉండవలసిన విషయాలు ఏంటో మనకు తెలియజేస్తుంది. Remember, the track is very important, only then the train will run on it. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ రైలు నడవడానికి రైలు పట్టాలు ప్రాముఖ్యమైనవి. Even the engine is a waste if the track is not there.
ఒకవేళ పట్టాలు లేనట్లయితే ఇంజిన్ కూడా వృధానే. because the engine is going to run on the track. ఎందుకనంటే ఇంజిన్ కూడా ట్రాక్ మీదే వెళ్ళవలసింది. This is the track, the truth. ఈ దేవుని వాక్యము ఆ రైలు On పట్టాలై this ఉన్నది. track, the church leaders must pull the compartments. ఈ యొక్క పట్టాలు మీద దేవుని యొక్క నాయకత్వము బోగీలు ముందుకు Then నడవలసిన you అవసరం will ఉంది. travel towards a destination. అప్పుడు మనం గమ్యాన్ని చేరుకుంటాం. And let's get into this method. ఆ యొక్క విధానంలోనికి మనం వెళ్దాం. The first element involved in this God's method for church is biblical priorities. మొదటి విధానము వాక్యానుసారమైన ప్రాధాన్యతలు. God has established his church on certain biblical priorities, and the church will only function as long as you keep yourself to the priorities established by God. దేవుడు తన సంఘమును నాకు కొన్ని ప్రాధాన్యతలు పొందిపరిచారు. ఆ ప్రాధాన్యతలు మనం ఎరిగి ఉన్నప్పుడే సంఘంగా మనం ఎదగలుగుతాం. The enemy of priority is never evil. The enemy of priority is our emergencies. ఈ యొక్క ప్రాధాన్యతల్ని నాశనం చేసేది శత్రువు కాదు, సాతానుడు కాదు. కానీ ఈ ప్రాధాన్యతల్ని వెనకకు నెట్టేవేనంటే మన తొందరపాటు. There can be cultural emergencies. కొన్నిసార్లు సామాజిక పరమైన తొందరపాటు There ఉండొచ్చు. can be regional emergencies, missional emergencies. కొన్నిసార్లు ప్రాంతీయమైనటువంటివి లేకపోతే పరిచర్యపరమైనటువంటి తొందరపాటు ఉండవచ్చు. These emergencies of us often becomes the enemy of the priorities established by God. ఈ తొందరపాటులు దేవుని యొక్క విధానం నుంచి మనం వైదొలగటానికి మనల్ని సహకరిస్తాయి. So what is the priority? ఏంటి ఆ ప్రాధాన్యత? Acts chapter 4 talks about a very popular story that we all know. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో మనందరికి తెలిసిన ఒక ప్రాముఖ్యమైన కథ మనం అక్కడ Peter and చదువుతాం. John goes to the temple to pray, పేతురు యోహాను అక్కడ దేవునికి ప్రార్థించడానికి వెళ్తారు. and there they found a lame man అక్కడ ఒక అవిటివాణ్ణి చూస్తారు. who was asking money. కొన్ని డబ్బులు అడుగుతూ ఉన్నాడు. And Peter and James said, we don't have silver and gold to give to you, but in the name of Jesus of Nazareth, get up and walk. And he got up and walked. పేతురు యోహాను, మా దగ్గర ఏమీ బంగారం లేదు, డబ్బు లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో లేచి నడవమని ప్రకటిస్తారు. And immediately the religious leaders, the Jewish religious leaders, got so upset because in the name of Jesus, whom they crucified, these guys did a miracle. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరినైతే వారు సిలువ వేశారో ఆ యేసు ప్రభు వారి నామము పేరిట వీరు అద్భుతం చేసినప్పుడు అక్కడున్న యూదా మత పెద్దలు దాన్ని So they సహించలేకపోయారు. arrested Peter and John. అప్పుడు పేతురుని యోహాన్ని వారు బంధించారు. And then they told them what you read in verse 18. 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. It says, so they called them and charged them not to speak or teach at all in the name of Jesus. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి They told ఆజ్ఞాపించారు. them never again preach or teach this name. మీరు ఇంకెప్పుడును యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రకటింపకూడదు, బోధింపకూడదు. Then they released them. ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. So Peter and John now comes to the local church. అప్పుడు పేతురు యోహాను వారి స్థానిక సంఘానికి వచ్చారు. And they shared what happened with the church. అక్కడ జరిగిన విషయాల్ని సంఘంతో పంచుకున్నారు. In verse 23 you read, when they were released, they went to their friends and reported what the chief priests and the elders had said to them. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. Now what did they say to them? మరి ఏం చెప్పారు? Don't preach or teach in the name of Jesus. మాకు పెద్దలు చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బోధింపవద్దు, మాట్లాడవద్దు. They came to the church and said, this is what they told us. వారు స్థానిక సంఘానికి వచ్చి ఆ పెద్దలు ఈ మాటలు చెప్పారని వారితో పంచుకున్నారు. The early church did not immediately type a letter to the governor's office or to the chief minister's office. ఆ ఆదిమ సంఘము వెంటనే గవర్నర్ ఆఫీస్కో లేకపోతే సీఎం ఆఫీస్కో ఒక ఈమెయిల్ మెసేజ్ టైప్ చేయలేదు. They did not organize a protest meeting in a ground. వారు ఒక ప్రొటెస్ట్ లాగా వెళ్ళి బయట దాని గురించి ఏమీ పబ్లిసిటీ చేయలేదు. Look what the church did. వారు ఏం చేశారో మనం చూద్దాం. Verse 24. 24వ వచనం. And when they heard it, they lifted up their voices together to God. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. This is the first priority that God has established for a church to grow gradually, the priority of prayer. సంఘమునకు మొదటి ప్రాధాన్యత ప్రార్థన అను ప్రాధాన్యత. A church stands or fall on the basis of its attitude towards prayer. ఒక సంఘము నిలవబడాలన్నా
పడిపోవాలన్నా పతనమవ్వాలన్నా ఆ సంఘము ప్రార్థన పట్ల ఉండే దృక్పథమే. When the apostles came and told the church, this is what the chief priests and the people told us, the church immediately got together, knelt and prayed. ఎప్పుడైతే అపోస్తలులు ఈ విషయాలు వారితో చెప్పారో వెంటనే వారు మోకరించి ప్రార్థించినట్లు మనం They did చూస్తాం. not pray according to their wants and wishes. They prayed according to the word of God. From verse 25 onwards, they quoted Psalm 2, the great Psalm 2. They quoted the second psalm in their prayers and said, God, according to your word, long ago you said, the Gentiles will rage against your work, the kingdoms will rage against your work, and that is what we are seeing in front of us now. But you have promised, in the midst of that your kingdom will grow. Oh, answer our prayers. They prayed according to the word of God. వారు తమ ఇష్టానుసారంగా వారు ప్రార్థించలేదు కానీ దేవుని వాక్యానుసారంగా ఇక్కడ కీర్తన 2వ కీర్తనను ఉటంకిస్తూ అన్ని జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది అని ప్రభువు మీదను ఆయన అభిషిక్తుని మీదను భూరాజులు లేచిరి అని వారు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవా మీరు ఈ మాటలు పలికారు, మీరు ఈ మాటలు చెప్పారు, కానీ ఈ హింస చెలరేగింది, వీరు మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు అని దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా వారు ప్రార్థించారు. And the priority of prayer always goes with another priority. ఈ ప్రార్థన అనే ప్రాధాన్యత మరొక ప్రాధాన్యతతో కలిసి వెళ్తుంది. And that is there in the 29th verse. 29వ వచనంలో మనం It చూస్తాం. says, and now, Lord, look upon their threats and grant to your servants to continue to speak your word with all boldness. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. బహుధైర్యముగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. So the priority of prayer along with the priority of preaching the word. ప్రార్థనను ప్రాధాన్యత, దేవుని వాక్యమును ప్రాధాన్యత. And this is the priority of a local church. స్థానిక That సంఘం prayer must have priority that goes along with the priority of preaching the word boldly. స్థానిక సంఘం యొక్క ప్రాధాన్యత కూడా అదే. ప్రార్థించుట అనే ప్రాధాన్యత, దానికి అనుసంధానంగా వాక్యమును బోధించుట అనే ప్రాధాన్యత. Now you may want to be a popular church, but if you want to be a popular church without practicing this priority, then you are running into a wrong direction. ఒకవేళ మీరు అధికంగా అనేక మందికి తెలియబడే సంఘంగా ఉండాలని ఇష్టపడినట్లయితే, వాక్యానుసారమైన సంఘంగా ఉండాలని ఇష్టపడినట్లయితే వాక్యాన్ని బోధించడం ద్వారా మనం వ్యాప్తి Because చెందాలి. the God's established method for a church is not popularity but priority. దేవుని యొక్క విధానము మనం పాపులర్ అవడం కాదు కానీ ఆయన ప్రాధాన్యతలను ఎరిగిన వారమై సంఘంగా కట్టబడుట. Priority of prayer along with the priority of preaching the word boldly. ప్రార్థనను ప్రాధాన్యత, వాక్య ప్రకటన, వాక్య బోధనను So in ప్రాధాన్యత. God's method for the local church, the number one thing is priority, not popularity. ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయము ప్రాధాన్యత, దేవుని వాక్య ప్రాధాన్యత మనకు ముఖ్యమైనది. వ్యాప్తి చెందటము, పాపులర్ అవడం కాదు. What is that priority? Prayer along with what? ఆ ప్రాధాన్యతలు ఏంటి? ప్రార్థన, వాక్య ధ్యానము, వాక్య ప్రకటన. The second element involved in God's method for the church రెండవ దేవుని యొక్క విధానంలో రెండవ ముఖ్యమైన విషయం is ఏంటంటే there in verse 32. 32వ వచనంలో, Now the full number of those who believed were of one heart and soul. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. So the second method that God established for the local church is the local church must grow in unity. రెండవ ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే స్థానిక సంఘము ఐక్యతలో ఎదుగుచుండవలెను. They were of one heart and one soul. వారు ఏకాత్మయు ఏక హృదయమును కలవారై ఉండిరి. Now let me ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. How many people were there minimum at this time? ఈ సమయంలో ఎంతమంది ఉండుండవచ్చు? It's there in the second chapter. రెండవ అధ్యాయంలో మనం చూస్తాం. Minimum how many were there? ఇంచుమించు 3000 మంది. 3,000 people. 3000 మంది ఉన్నారు. So this is not just 2 or 3 people. Around 3,000 people are ఇద్దరు ముగ్గురు already part of the local church, and the way they were described was they were of one heart and one soul. అక్కడ ఇద్దరు ముగ్గురు కాదు, 3000 మంది ఏకాత్మతోనూ ఏక హృదయంతోనూ ఉండిరి. Which means that was a wonderfully growing church. దాని అర్థము వారు నమ్మకంగా ఎదుగుతున్నటువంటి సంఘము. It
It is very difficult to have one heart and soul with 5 people. ఐదుగురితో ఏకాత్మ ఏక హృదయం కలిగి ఉండటం చాలా కష్టతరం. Leave alone 5. Marriage is only 2 people, and it is very difficult to have in one heart and soul in 2 people in marriage. ఐదుగురు కాదు కదా, వివాహంలో ఇద్దరు ఉంటారు, వారి మధ్య ఐక్యతే చాలా కష్టం. This is 3,000. ఇక్కడ 3,000 మంది, Very soon they will become 5,000. త్వరలో వారు 5,000 మంది అవుతారు. And the description is they were of one heart and one soul. వారికి ఇవ్వబడినటువంటి నిర్వచనం ఏంటంటే వారు ఏక మనసుతో ఏక హృదయముతోనూ ఉండిరి. How were they able to be a group of people like this? ఇలాంటి గుంపుగా వారు ఎలా ఉండగలిగారు? Because they stayed with the priority. వారు ప్రాధాన్యతలో నిలిచి ఉన్నారు. Prayer and preaching of the word. ప్రార్థన మరియు దేవుని వాక్య ప్రకటన. See, unity is never something that you will create in the church. ఐక్యత అనేది మనం సృష్టించేది కాదు, You can't do that. దాన్ని మనం చేయలేం. It is a gift that comes from God to the church as long as the church stays with the priorities established by God. ఐక్యత అనున్నది ఈ ప్రాధాన్యతలో, వాక్యము ప్రార్థనను ప్రాధాన్యతలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుని నుంచి అనుగ్రహింపబడే వరం. A pastor cannot make unity in the church సంఘ కాపరి ఐక్యతను సృష్టించలేడు. because unity is not a cake that you can put in an oven and bake. ఐక్యత అనేది ఒక ఓవెన్లో పెట్టి కుక్ చేసే కేక్ లాంటిది కాదు. It is not. So pastors can't create unity. కాబట్టి సంఘ కాపరి దాన్ని తయారు చేయలేడు. There is no methodology how we like 3 ways to make unity in the church, 7 ways to make unity in the church. There is no ways like that available. 3 విధానాలు 5 విధానాలు ఐక్యత కలిగించే విధానాలు ఏమీ లేవు. Unity is a gift that comes from God to the local church as long as the church stays with the priorities established by God. దేవుని నుంచి స్థానిక సంఘము పొందుకునే వరము ఐక్యత. The apostles did not create unity. అపోస్తలు ఈ ఐక్యతను సృష్టించలేదు. They prayed and they preached the word boldly. వారు ప్రార్థించారు, వారు వాక్యమును ధైర్యముతో బోధించారు. Church grew in unity. సంఘము ఐక్యతలో ఎదుగుచుండెను. As they prayed and as they preached, the unity came as a blessing upon the church. వారు ప్రార్థిస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వరంగా ఐక్యతను పొందుకున్నారు. So if this small little flock on this day onwards, when you are going to keep yourselves to the priorities of God, then you can expect that God will give the unity as a blessing into the church. ఎప్పుడైతే ఈ ప్రాధాన్యతకు మీరు కట్టుబడి ఉంటారో, వాక్యము ప్రార్థన ఐక్యతను దేవుని యొద్ద నుంచి వరంగా ఈ చిన్న సహవాసం కూడా Now don't పొందుకోగలదు. misunderstand me. I am not saying that when you are praying and when you are faithfully preaching, the church will be a problem-free church. No church is problem-free church because the church is operating in a fallen world. The evil is always there to attack the church. You will never get a problem-free church because such a church is not available, but you will get a church where the unity of the Spirit is descending from God Himself. నన్ను అపార్థం చేసుకోవద్దు. మీరు ప్రాధాన్యతలు, ప్రార్థన వాక్యమును ప్రాధాన్యతలు కలిగి ఉన్నప్పుడు ఇంకా ఏ సమస్యలు లేని సంఘంగా మీరు ఉంటారు అని నేను చెప్పడం లేదు. కారణము, మనం పతనమైన వ్యవస్థలో ప్రపంచంలో ఉన్నాం. తప్పకుండా సమస్యలు వస్తాయి. Priority, ప్రాధాన్యతలు, unity, ఐక్యత the third element in God's method. 3వ ముఖ్యమైన విషయము. Verse 33. 33వ వచనం. And with great power the apostles were giving their testimony to the resurrection of the Lord Jesus, and great grace was upon them all. ఇదియుగాక అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. The third method, the third element in God's method for a church is authority. 3వ ముఖ్యమైన విషయము దేవుని యొక్క విధానములో అధికారము, దేవుని యొక్క అధికారము. There's a beautiful combination of 2 different words there. ఇక్కడ చక్కని కలయిక ఉంది, రెండు పదాల కలయిక. On the one side you have the term great power. ఒకవైపు గొప్ప శక్తి, బహుబలము అనే పదం On the వాడబడింది. other side you have the term great grace. అదే సమయంలో మరొక వైపు అధికముగా దైవ కృప. Great power, great grace. అధికముగా శక్తి, అధికముగా కృప. That's a very rare combination. ఆ రెండు కలవడం అనేది చాలా కష్టం. For example, Hitler was a man of great power. హిట్లర్ చాలా శక్తి కలిగిన నాయకుడు. But what missed in Hitler's life was great grace. కానీ హిట్లర్ జీవితంలో గొప్ప కృప లేదు. Because he had great power but no great grace, the result we all know that 60 lakhs Jewish people
including children and babies, have been butchered under this power. గొప్ప శక్తి ఉండి గొప్ప కృప లేని కారణాన హిట్లర్ చేసిన విషయాన్ని మనందరికీ తెలుసు. 6 లక్షల మందికి పైగా హతం చేయబడ్డారు. And that's always the result of having great power but no great grace. గొప్ప శక్తి కలిగి కృప లేకుండా ఉండటం అంటే దాని యొక్క పర్యవసానం అది. But here the early church కానీ had ఆదిమ great సంఘం- power and great grace. కానీ ఆదిమ సంఘంలో గొప్ప శక్తిని మనం చూస్తాం, గొప్ప కృపను మనం చూస్తాం. Jesus once demonstrated this when he was on earth. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు దాన్ని చేసి చూపించారు. I don't have time to take you there. It is there in the Gospel of John, chapter 8, a very well-known story for us all, that once the Pharisees and the religious leaders caught a woman in adultery and brought her to Jesus and said, "We caught her in adultery and she must be stoned to death." యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ నెట్టుకొని రాబడింది, ఈమె వ్యభిచారంలో పట్టబడింది అని చెప్పబడింది. Did they ask for the right thing? ఆమెను రాళ్లతో కొట్టాలని చెప్పినప్పుడు వారు సరైన విషయాన్ని అడిగారా? No, they made no mistake, because the law of Moses very clearly states an adulterer must be stoned to death. వారు వాస్తవంగానే చెప్పారు, వ్యభిచారం చేసిన వారు రాళ్లతో కొట్టబడాలి. They didn't ask the wrong request, they asked the right request. ధర్మశాస్త్రం ప్రకారం వారు సరైన విషయాన్నే విజ్ఞాపనే She చేశారు. was caught in adultery, that is true. ఆమె వ్యభిచారంలో పట్టబడింది, అది సత్యమే. Jesus never said she was not caught in adultery. He knew she was caught. ఆమె వ్యభిచారంలో పట్టబడిందనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా And the group was making the right demand according to the law of Moses. She must be stoned to death. వారు అక్కడ ఉన్న వారు ధర్మశాస్త్రం ప్రకారం ఆమె రాళ్లతో కొట్టబడవలని వారు చెప్పారు. What did Jesus do? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? He stooped down. ఆయన and wrote. కిందకు తొంగి ఏదో రాస్తూ ఉండెను. Now we all have a problem with that, because we want to know what did he write. అక్కడ ఏం రాశారని తెలుసుకోవాలని మనందరికీ ఒక సందేహం ఉంటుంది. That is always our problem, not only with that story, all through the Bible we have the same problem, because we are masters in asking the wrong questions and we will never ask the right questions. మనం ఎప్పుడు కూడా సరైన ప్రశ్నలు అడగడానికి ప్రయత్నం చేయం కానీ అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. Where did Cain got the wife? Where did Cain got his wife? కయ్యను తన భార్యను ఎక్కడి నుంచి పొందుకున్నాడు? How all the animals were able to stay in the thing? జంతువులన్నీ నోవాహు ఓడలో ఎలా ప్రవేశించాయి? At the core they are nonsense questions. మనం అలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతూ ఉంటాం. But then we are very masters and experts in raising all wrong questions. కానీ సరైన ప్రశ్నలు మనం అడగంగానే అనవసరమైన ప్రశ్నలు లేపుతూ ఉంటాం. We never ask in John Gospel chapter 8, why did Jesus wrote? We always ask the question, what did he write? ఆయన ఎందుకు రాశాడు అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోం కానీ ఏమి రాశాడు అని ప్రశ్నిస్తూ ఉంటాం. You can research on that until the day you die, and I will guarantee you, you will find no answer for the question. మీ జీవితంలోని చివరి దినం వరకు కూడా దాని మీద పరిశోధన చేయొచ్చు. ఆయన ఏమి రాశాడు అనే దానికి మీకు ఉత్తరం And if దొరకదు. you come up with an answer, it is 100% guaranteed it is a wrong answer. ఒకవేళ మీది ఏదైనా సమాధానంతో వచ్చినట్లయితే ఖచ్చితంగా 100% అది తప్పుడు Because సమాధానమే. there is no answer for the question, what did he write? ఎందుకంటే ఆ ప్రశ్నకు ఆయన ఏం రాశాడు అనే దానికి సమాధానం అక్కడ లేదు. Because first of all, John himself is not bothered about what did he write. ఎందుకంటే ఈ యొక్క సువార్త రాస్తున్న యోహానే ఆయన ఏమి రాశాడనే విషయాన్ని మాట్లాడడానికి When ఆయనకి ఇష్టం the లేదు. writer himself is not bothered about that, only fools will be bothered about what the writer is not bothered about. రచయిత ఏమి రాశాడో ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు దాని గురించి అన్వేషించేవారు వారు అవివేకులు. So if John doesn't want you to know what did he write, don't raise the question, what did he write? ఆయన ఏమి రాశాడో యోహాన్ అడగనప్పుడు మనం ఆ ప్రశ్న అడగద్దు. Because the point of the passage is, why did he write? ఆ యొక్క వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం మనం గ్రహించాల్సిందంటే ఎందుకు రాశాడు. The most important point is the hand issue, the hands that are involved. ఎందుకని ముఖ్యంగా ఆయన రాశారంటే చేతులకి పని ఉంది అక్కడ. When you stone a person to death, ఒక you వ్యక్తిని use your hands to pick up the stone. ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు చేతులు It's the ఉపయోగించాలి. hands that pick up the stone and throw. చేతితో రాతిని తీసుకొని విసరాలి. These are narrative passages in the Bible. ఇవి కథా విధానంలో They ఉన్నటువంటి describe an వాక్య event. భాగాలు. They describe an event. ఒక విషయాన్ని వివరిస్తూ వెళ్తాడు రచయిత. Just imagine with me. ఒకసారి ఆలోచించండి. All these men are around Jesus. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఉన్న Their పురుషులందరూ request is stone her.
stone her to death. వారందరూ ఆమెను రాళ్లతో కొట్టి చంపవాలని చూస్తున్నారు. And they did not make a wrong request, it's the right request. మరియు అది ధర్మశాస్త్రానుగుణంగా సరి అయిన విధానమే. And Jesus bends down. యేసుక్రీస్తు ప్రభువారు కిందకు వంగి, He bends down to the ground. ఆయన నేలకు వంగి, What must have gone into the mind of the guys? అక్కడున్న వారి ఆలోచనలో ఏమి వెళ్ళి ఉండవచ్చు? What they must have expected? వారు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు? మీరు చెప్పండి. కిందకి వంగుతున్నాడంటే ఏం తీసుకుంటాడు? He's stooping down to pick what? The stone. రాతిని తీయడానికి ఆయన వంగుతున్నాడు అని We అనుకుంటారు. asked and he will do. మనం అడిగాము, ఆయన చేయబోతున్నాడు. He fooled the entire crowd. అక్కడున్న వారందరినీ ఆయన Instead of picking up the stone, it started writing something. ఆ రాతిని తీయకుండా ఆయన వేలుతో ఏదో రాయడం ప్రారంభించారు. That is the point. అది ముఖ్య విషయం. The one and the only hand on that day that is qualified to pick up a stone and put it to death did not pick up a stone. ఆ దినము ఎవరైనా రాతిని తీసి కొట్టవలనని ఉన్న ఎడల ఆ వ్యక్తి మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కానీ ఆయన రాతిని తీసుకొని విసరలేదు. John dramatically describes that. యోహాను ఆ విషయాన్ని చక్కగా వివరిస్తూ ఉన్నాడు. Can you imagine the disappointment on the face of all those fellows? అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ముఖాల్లోని నిరుత్సాహాన్ని మీరు ఒకసారి చూడగలరా? It's almost like, yeah, pick up. And here he goes writing something. అక్కడ వారందరూ కూడా రాతిని తీయి అంటున్న సమయంలో ఆయన కింద ఏదో రాయడం ప్రారంభించాడు. Then he looked up that woman ఆ స్త్రీని చూసి and he never said, ఆయన ఏ మాటయు పలకక, woman, what you did is okay, no problem. నువ్వేం చేసావో అది పర్వాలేదు అని ఆయన చెప్పలేదు. He didn't say that. అది చెప్పలేదు ఆయన. He never told that lady, it's okay, just go. నువ్వు పాపం చేసావు, వెళ్ళిపో అని ఆయన మాట్లాడలేదు. He said, go and sin no more. నీవు వెళ్ళు, ఇంకా పాపం చేయకు. It's a beautiful combination of great power and great grace. దేవుని అత్యధికమైన శక్తి మరియు కృప రెండు కలిసి ఉన్న ఏకైక He is వ్యక్తి. the only person who had the power on that day to put that woman immediately to death on the spot. ఆ దినము ఎవరైనా ఆ స్త్రీని చంపగలిగిన అధికారం ఉందనంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. Had that power. ఆయనకు ఆ శక్తి ఉన్నది. For he is sinless. ఆయన పాపరహితుడు, He is holy. ఆయన పరిశుద్ధుడు. If he cast the stone, no man can ask why. ఆయన రాయ వేసినట్లయితే ఎవ్వరూ ప్రశ్నించలేరు. But that hands restrained. కానీ ఆ హస్తము వెనక్కి వచ్చింది. They said, go sin no more. నీవు వెళ్ళు, ఇంకా పాపం చేయవద్దు. That's quite different from Hitler, isn't it? అది హిట్లర్కి చాలా వ్యత్యాసంగా For ఉంది. he had great power but no great grace. ఆ వ్యక్తికి గొప్ప శక్తి ఉంది కానీ But అతనిలో here is the కృప beautiful ఏమాత్రం picture of లేదు. someone having great power and also great grace. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో శక్తి మరియు అధికారము మరియు కృప కలిగిన And వాడు. the result is that woman did not die on that day. దాని పర్యవసానము ఆ దినము ఆ స్త్రీ చనిపోలేదు. And that's what the Lord has called the church to do. అది సహవాసాన్ని, సంఘాన్ని చేయమని We are దేవుడు. not supposed to sit here and say sin is okay. మనం ఇక్కడ ఉండి పాపం చేస్తే పర్వాలేదు We are called to confront sin. అని చేయడం, పాపానికి మనం వ్యతిరేకంగా We నిలబడాలి. are called to call sin as ugly. పాపాన్ని అది దుర్మార్గమైన పనిగా మనం We ప్రకటించాలి. are called to tell the people what they do is sinful. ప్రజలు వారు చేస్తున్నది పాపమని వారికి ప్రకటించాలి. Having said that, we are not called to destroy them. అదే సమయంలో వారిని నాశనం చేయడం మన ఉద్దేశం కాదు. Having confront the sin, we don't kill the people, we correct them into life. పాపమును, వారి పాపాన్ని ఎదుర్కొన్నప్పుడు వారిని సరిచేసి నిజమైన జీవంలోనికి That's what నడిపించడం. Apostle Paul did in 1 Corinthians 5. అపొస్తలుల కార్యములు మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అదే విషయాన్ని చెప్పాడు. Send that man outside the church because he is sinning. ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడు కనుక సంఘము నుంచి వెలివేయుడి.
But he also said, let him learn the lesson. ఆ వ్యక్తి ఆ పాఠము నేర్చుకొని బయటికి లోపలికి The రమ్మని. church did not kill him. ఆ వ్యక్తిని సహవాసం Church did not చంపివేయలేదు, destroy him. ఆ వ్యక్తిని నాశనం And చేయలేదు. the 2 Corinthians, we know he returned to the church. కొరింథీ 2వ పత్రిక ద్వారా ఆ వ్యక్తి తిరిగి వచ్చాడని మనం The church గమనించవచ్చు. was sitting and saying, it is okay. Paul said, how can you say it is okay? It సంఘము- is not okay. Tell him it is not okay. ఈ వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు సహవాసము పర్వాలేదు అనుకుంటున్న సమయంలో పౌలు చెప్పాడు, అది పర్వాలేదు కాదు, పాపం అనేది ఖండించవలసినది. The church has the authority to confront sin, and it must. సహవాసమునకు పాపమును ఖండించవలసిన అధికారం ఉన్నది. The church has the right to look at people and say, it is wrong. సహవాసమునకు వ్యక్తుల ముఖాల్లోనికి చూసి ఇది తప్పు అని చెప్పే That అధికారం ఉంది. authority must be exercised. ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించాలి. But that authority is not to kill and destroy people. That authority is to show the grace of God through the gospel, through the message of forgiveness, that restoration is the end, not removal or destruction. ఆ అధికారమును ఉపయోగించి ఆ వ్యక్తిని నాశనం చేయడం, ఆ వ్యక్తిని దుష్ప్రయోజకంగా చేయడం కాదు, కానీ ఆ వ్యక్తిని తిరిగి సమకూర్చడానికి, సంఘ సహవాసంలో చేర్చడానికి కృప ద్వారా ప్రయత్నం చేయాలి. Great power, great grace. గొప్ప శక్తి, గొప్ప కరుణ. Begin to practice now itself. దాన్ని అభ్యాసం చేయడం ప్రారంభించండి. When you are small, begin to practice that. మీరు కొద్ది మందిగా ఉన్నప్పుడు దాన్ని అభ్యాసం చేయడం ప్రారంభించండి. Confront sin in the body of Christ. వ్యక్తులలోని పాపాన్ని ఎదుర్కోండి, మాట్లాడండి, But do not destroy people. కానీ వారిని నాశనం చేయొద్దు. People are not worthy to be destroyed. They are supposed to be built up. ఎవ్వరు కూడా నాశనం చేయబడటానికి లేరు, వారు కట్టబడటానికి ఉన్నారు. Give them the grace of God. దేవుని యొక్క కృపను వారికి రుచి చూపించండి. Preach the gospel of grace. దేవుని యొక్క కృప వారికి బోధించండి. Preach the message of confession that results in forgiveness. ఒప్పుకోలు ద్వారా దేవుని యొక్క క్షమాపణ ఎలా పొందుకొనగలరో చూపించండి. Sometimes our hands want to stone people to death, but refrain. కొన్నిసార్లు మన చేతులు రాళ్ల ద్వారా ఇతరులని కొట్టి చంపివేయాలన్న ఆలోచన ఉంటుంది, కానీ దాని నుంచి మీ చేతిని వెనక్కి తీసుకుని దేవుని ఔదార్యమైన కృపను చూపించండి. Where the human hands are at work, God's hand cannot function. ఎందుకనంటే మానవ హస్తం పనిచేసే దగ్గర దేవుని హస్తం పని చేయనే చేయదు. Priority, ప్రాధాన్యత, unity, ఐక్యత, authority. అధికారము. And number 4, నాలుగవది look at verse 35. 35వ వచనంలో The last part says, it was distributed to each as they needed. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి. The fourth one is generosity. నాలుగవది దాతృత్వము. There was no one with a need among them because they just sold everything, brought it into the apostles' feet, and they distributed everything to those who are in need. వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవరికి నీ కొదువలేకపోయెను. Don't be afraid what I'm going to say, or I'm not going to say that you go and sell your property and give it. No, that's not what I'm going to say. మీకున్న ఆస్తిని అమ్మి వచ్చేసి ఇక్కడ ఇవ్వండి అని నేను The book చెప్పబోవటం of లేదు. Acts don't teach doctrines. The book of Acts only give model to follow. అపోస్తుల కార్యములు మనల్ని ఏమి చెయ్యాలి అని చెప్పడం లేదు, కానీ కొన్ని విషయాలు మనకి బోధిస్తూ ఉంది. But there is a model to learn from there. ఒక ఉదాహరణ మనం అక్కడ నేర్చుకోగలిగింది ఉంది. It is not a doctrine that all of you have to go and sell your property and give it to the church. That is not what it is. మనందరం కూడా మన ఆస్తులు అమ్మి సహవాసానికి ఇవ్వమనడం అది సిద్ధాంతం కాదు. ఇక్కడ మనం The నేర్చుకోగలిగింది model that we ought to practice is that if you are part of a local church, you must be willing to lose what you have for the sake of others many times. మన సహవాసంలోని ఇతరుల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం కలిగి ఉన్న దాన్ని ఇతరులకి దాతృత్వంగా ఇవ్వడం అనే మాదిరిని మనం ఇక్కడ నేర్చుకోగలం. They distributed everything among those who are in need. వారు అక్కరలో ఉన్న వారికి కలిగినది ప్రతివానికి పంచిపెట్టి. Today we are very good in distributing, from taking others and give it to others, but never mind to others. ఒకరి దగ్గర నుంచి తీసుకుని వేరొకరికి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటాం, కానీ నాకు కలిగిన దాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడం. From him I'll take and give to him. ఆ వ్యక్తి దగ్గర నుంచి నేను తీసుకుంటాను, ఇక్కడి నుంచి తీసుకుని ఆయనకి ఇస్తాను. From this person I take and give. ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకుని వేరొకరికి ఇస్తాను. Mine will stay with me only. నాది మాత్రం నా దగ్గరే ఉంటుంది. The early church gave theirs to those who are in need. ఆదిమ సంఘము వారికి కలిగినది ఇతరులకి పంచి ఇచ్చింది. Followers of Jesus Christ must be losers. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవారు కోల్పోయేవారై ఉండాలి. Generosity, దాతృత్వము, priority, ప్రాధాన్యత, unity, ఐక్యత, authority, అధికారము,
generosity. దాతృత్వము. They just gave. వారు ఇస్తూ ఉన్నారు. And finally, ఐదవదిగా trustworthiness. నమ్మకత్వము. The early church comprised of people who were trustworthy. ఆదిమ సంఘంలో నమ్మకస్తులైన వ్యక్తులు ఉన్నారు. In verse 36, 36వ వచనంలో we get introduced to a man whose name was Joseph, who is also called as Barnabas. యోసేపు అని మారు పేరు కలిగిన బర్నబా అను వ్యక్తిని మనం It says చూస్తాం. he sold everything he had, అతడు కలిగినదంతయు అమ్మివేసి brought it to the apostles' feet. అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. Unfortunately, in the English Bible, there is a chapter division. మనకి ఇంగ్లీష్ తెలుగు బైబిల్లో ఇక్కడ చాప్టర్ చేంజ్ అయ్యింది. అంటే వేరొక అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం. Sometimes chapter divisions are very bad. కొన్నిసార్లు ఆ అధ్యాయాలు విభజింపబడినప్పుడు మనకి ఆ యొక్క మీనింగ్ని కోల్పోతాం. ఇక్కడ 4వ అధ్యాయం కొనసాగింపుగా ఉండాలి. When Barnabas is mentioned, బర్నబా గురించి చెప్పబడినప్పుడు he sold everything and brought it to the apostles' feet. తనకు కలిగినదంతయు అమ్మి అపోస్తల పాదముల యొద్దకు He తెచ్చాడు. was 100% genuine and trustworthy in what he did. 100% నమ్మకత్వాన్ని ప్రదర్శించాడు బర్నబా. There was another fellow in the same church looking at Barnabas. అదే సహవాసంలో మరొక వ్యక్తి ఉన్నాడు. His name is there in the 5th chapter. అతని పేరు 5వ అధ్యాయంలో ఇవ్వబడింది మనకి. Ananias. అననీయ. He wants to be like Barnabas. అతడు కూడా బర్నబా వల్లే ఉండాలనుకున్నాడు. Maybe on that day apostles told Barnabas, wonderful, you did something great. ఆ దినం బర్నబాతో అననీయ అయి ఉండొచ్చు, నువ్వు చాలా చక్కటి పని చేశావు. Ananias want to hear that about himself also. అననీయ తన గురించి కూడా బర్నబా వంటి మంచి పేరు పొందుకోవాలనుకున్నాడు. I want the apostles to tell me that I am great. అపోస్తలులు నన్ను కూడా మెచ్చుకోవాలనుకున్నాడు. He also went and sold. తను కూడా తన కలిగింది అమ్మివేశాడు. Just like Barnabas. బర్నబా వల్లే తను కూడా He అమ్మివేశాడు. also sold his property. తను కూడా తనకున్న ఆస్తిని అమ్మివేశాడు. Brought it under the apostles' feet. అపోస్తలుల పాదముల యొద్దకు తీసుకుని వచ్చాడు. But he was a hypocrite, not trustworthy. కానీ తను నమ్మకస్తుడు కాదు, వేషధారి. Ananias never had to be like a Barnabas. అననీయ బర్నబా వలె తన ఆస్తిని అమ్ముకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. Who asked him to be a Barnabas? Like నిన్ను a బర్నబా వలె ఉండమని ఎవరు చెప్పారు? He could have been an Ananias. అననీయ వలె ఉండవచ్చును. He don't have to imitate a Barnabas. బర్నబా వలె తను జీవించాల్సిన అవసరం లేదు. But he was desperate to be like Barnabas. బర్నబా వలె ఉండాలని ప్రయత్నం He చేశాడు. sold, I will also sell. అతను అమ్మి ఇచ్చాడు, నేను He కూడా అమ్మి brought, I will ఇస్తాను. also bring. అతను తీసుకుని వచ్చాడు, నేను కూడా He was తీసుకుని వస్తాను. appreciated by apostles. I also want to be appreciated by apostles. తను అపోస్తలుల ద్వారా ప్రశంసించబడ్డాడు, నేను కూడా ప్రశంస All those పొందుకుంటాను. desires are good, but his heart was not trustworthy. అవన్నీ కూడా మంచివే కావచ్చు, కానీ తన హృదయము He నమ్మకత్వంగా cheated. లేదు. తను మోసం చేశాడు, He hid. తను దాచుకున్నాడు. And we know the end of that story. ఆ యొక్క కథ చివరి భాగంలో మనం చూస్తాం. It was a tragic end. అది చాలా భయంకరమైన ముగింపు. You don't have to come to a church to be like someone. మీరు దేవుని సహవాసానికి వచ్చినప్పుడు వేరొకరి వలె ఉండటానికి ప్రయత్నం చేయాల్సిన You అవసరం don't have లేదు. to come to a church to imitate someone. మీరు వేరొకరిని ప్రతిబింబించడానికి జీవించాల్సిన అవసరం You లేదు. don't have to come to the church because you want to be like that brother, like the sister, and to do what she is doing and he is doing. వారి వలె ఆ సహోదరి వలె ఆ సహోదరుని వలె ఉండవలసిన అవసరం లేదు. There's a beautiful hymn that Billy Graham's evangelistic crusade often sung, just as I am without one plea, O Lord, I come. బిల్లీ గ్రహాం గారి క్రూసేడ్లో ఒక చక్కటి హిమ్ పాడేవారు, ఉన్నట్టు నేను వచ్చేదన్. Simeon doesn't have to be a Billy Graham because God had only one Billy Graham and he's gone to be with the Lord. సిమియన్ బిల్లీ గ్రహాం అయి ఉండవలసిన లేదు, అవసరత లేదు. బిల్లీ గ్రహాం ఒక్కరే ఉన్నారు. I need to be me. నేనుగా ఉండాలి. I need to be what the Lord has enabled me to be. That's all. దేవుడు నన్ను దేనికోసం ఉద్దేశించారో అది నేనై ఉండాలి. Ananias became the first untrustworthy person in the church. అననీయ దేవుని యొక్క సహవాసంలో మొదటి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, నమ్మకత్వం లేని వ్యక్తిగా నిరూపింపబడ్డాడు. What a sad ending. చాలా బాధాకరమైన ముగింపు. The first funeral service of the church recorded in the Bible was not a good funeral service. ఆదిమ సంఘంలోని మొదటి భూస్థాపన కార్యక్రమం మంచిగా జరిగిన ఆనందకరమైన భూస్థాపన కార్యక్రమం కాదు.
trustworthy people for God. నమ్మకము కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. Be people with no hypocrisy. వేషధారణ లేని వారి వలె మనం ఉండాలి. God has accepted you in Christ just the way you are. నువ్వు ఉన్నట్టుగా క్రీస్తులో దేవుడు మనల్ని అంగీకరించాడు. And you need to be you in the church of God. నీవు దేవుని యొక్క సహవాసంలో నీ వలె ఉండాలి. And that's enough. అది చాలు. You may not be like a Barnabas. Doesn't have to be. బర్నబా వలె నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. If alone Ananias on that day told Peter, Peter, I can't be like Barnabas. I only brought a portion to you. That's enough. ఒకవేళ అననీయ పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నేను బర్నబా వలె ఉండలేకపోయాను, నేను అమ్మిన దాన్ని మొత్తం తీసుకురాలేకపోయాను అని చెప్పుంటే సరిపోయేది. Ananias is not going to go to heaven or hell based on how much he gave to God. That is not going to decide whether he is going to heaven or hell, but he spoke the lie before the church of God. అననీయ దేవుని రాజ్యానికి వెళ్ళేది తను ఎంత ఇచ్చాడు అనే దాన్ని బట్టి కాదు, ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా అనే దాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క సహవాసమునకు తను అబద్ధమాడాడు. But in his temptation to play a Barnabas, he cheated the apostles, spoke a lie against the Holy Spirit, and the first funeral service was a very sad, sad funeral service in the Bible. బర్నబా వలె ఉండటానికి ప్రయత్నం చేసి తను సహవాసాన్ని మోసం చేసి అబద్ధమాడి మొదటి భూస్థాపన కార్యక్రమంలో అత్యంత విషాదకరమైన రీతిలో సంఘానికి ఒక Brothers and sisters, be real in the church of God. ప్రియ సహోదర సహోదరులారా, దేవుని యొక్క సహవాసంలో నిజమైన విశ్వాసులంగా నమ్మకంగా మనం ఉందాం. When you sin, come here and say you sin. ఒకవేళ పాపం చేసినట్లయితే నిజంగా నీ పాపాన్ని ఒప్పుకో. When you struggle, come here and say you struggle. ఒకవేళ నువ్వు ఏదైనా విషయంలో కష్టపడుతున్నట్లయితే, ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ విషయాన్ని తెలియచేయి. When there is unholiness in you, come here and say there is unholiness. నీలో ఏదైనా పాపము అపవిత్రత ఉన్నట్లయితే నీ దేవుని సహవాసంతో ఆ విషయాన్ని పంచుకో. With unholiness, we don't have to pretend to be holy. మన అపవిత్రతతో మనం పవిత్రంగా ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేదు. The church must be a place people ought to be allowed to be the way they are. Brokenness must be brokenness. Sin must be sin. Struggles must be struggle. And that church will become a real church. సహవాసంలో నిజమైన విరిగి నలిగిన వారు వారి పరిస్థితులను బట్టి విరిగి నలిగిన వారిగానే ఉండనివ్వాలి. వారు పాపంలో ఉన్నప్పుడు వారి పాపాన్ని మనం అర్థం చేసుకుని వారికి సహాయం చేయాలి. అది నిజమైన సంఘంగా ఉంటుంది. This is God's method. ఇది దేవుని యొక్క విధానము. Priority, ప్రాధాన్యత, unity, ఐక్యత, authority, అధికారము, generosity, దాతృత్వము, trustworthiness. నమ్మకత్వము. You have this, you don't have to worry about how small you are and this and that, because God is looking for a church, not numbers. ఈ ఉదయకాల సమయంలో మేము తక్కువ మంది ఉన్నాము అని బాధపడాల్సిన అవసరత లేదు. దేవుడు సంఖ్యను చూడటం లేదు, ఆయన తన సంఘముగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. May God bless your journey. మీ యొక్క ప్రయాణాన్ని దేవుడు దీవించును గాక. And our prayers are with you. మా ప్రార్థనలు మీతో కూడా ఉన్నాయి. May God bless this little church, and in His own time will gradually grow into a church that is after God's own heart. ఈ స్థానిక సంఘాన్ని వృద్ధి చేసి దేవుడు తనదైన సమయంలో అభివృద్ధి కలిగించాలని But I కోరుకుంటున్నాను. plead with you, stay with God's method. కానీ ఒక్క విషయాన్ని బ్రతిమాలుతూ ఉన్నాను, దేవుని యొక్క విధానానికి, ఈ విధానానికి అంటుకట్టబడి ఉండు. Do not go with emergencies. తొందరపాటుతో వెళ్ళవలసిన అవసరత ఏమీ లేదు. Stay with the method. ఈ విధానంతో నిలిచి ఉండు. You will prosper నీవు తప్పకుండా ఫలిస్తావు. under the hands of God. దేవుని యొక్క హస్తము కింద ఫలింపును చూస్తావు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.